నమస్కారం. క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వల్ల నిజానికి ఎక్కువగా వేధింపులు గురైన, బాధపడ్డ, నష్టపోయిన, మోసపోయిన అది క్రైస్తవులే, దళితులే. 2019-24 మధ్య డేటా తీస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ఇంకా ఈ వైసీపీ వాళ్ళ వల్ల మోసపోతున్నా, ఇబ్బందులు పడుతున్నా, నష్టపోతున్నా అదే దళితులు, అదే క్రైస్తవులు, అదే పేదవాళ్ళు. నిన్న ఈ దేవరపల్లిలో తూర్పుగోదావరి జిల్లాలో ఆడకు వచ్చాడు. పొగాకు గూడెనో సమ్ యార్డ్కి. ఆల్రెడీ ఆయన రావడానికి ముందే కొంతమంది ఫుల్గా మందాగేసి ఒక ఆమెకు సంబంధించి చిన్న హోటల్ ఏదో ఉంటే దాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఆమె బాధపడుతూ ఏడుస్తాం, బాధ అంతా వ్యక్తం చేస్తే మనం వీడియోలు ఇచ్చాం. అగైన్ మరలా ఆమెని తాడేపల్లికి పిలిపించుకొని ఆమెకి అసలు జగన్ దేవుడితో సమానం అన్నట్టు ఎవరేం చేయలేదు, మేము ఎవరికి ఏం చెప్పలేదు, వాళ్ళేదో పిల్లలు తెలిసి ఏదో చేశారు తప్ప వేరేది ఏం కాదని చెప్పేసి అమాయకులతో చెప్పించాం. నెక్స్ట్ అదే రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయింది. రివర్స్లో వెళ్ళాలి అంటే తిరుగుబాటు కాదండి, తిరిగి ఇంటికి రావాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఫుల్గా తాగేస్తున్నారు అప్పటికి జనాలు. అందులో అనిలో నరేష్ అనబడే వ్యక్తి వస్తున్నాడు. చాగల్లు మండలం మల్లవారానికి చెందినటువంటి మునేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీడియోస్ నేను యాడ్ చేస్తాను. అందులో నేను క్రాస్ చెక్ చేశాను. వేరే ఛానల్లో అది వాళ్ళ ఇంట్లో మొత్తం తీసింది. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ ఇంట్లో మేరీ మాత, జీసస్ ఫోటో. ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసలు మాకు దేవుడు జగనేశ్వరరాజు అని చెప్పేసి అమాయకమైన క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు కదా. ఇదే జగనేశ్వరరాజు వచ్చిన రోజున ఫుల్గా మంతాగి ఈ మునేశ్వరాన్ని బండితో గుద్దారు ఈ వైసీపీ కార్యకర్తలు. చావుపోతుల మధ్య ఆసుపత్రిలో ఉండి పాపం నేను చనిపోయాడు. ఆ కుటుంబానికి మొన్న సిదిరి అప్పలరాజు వల్ల చనిపోయారే వాళ్ళ కొడుకు వల్ల పాపం దానయ్య యాదవ్ గొర్రెల కాపు. ఆ కుటుంబం ఎంత కడుపు పేదరికంలో ఉందో వీళ్ళు అంతే పేదరికంలో ఉన్నారు. కూరగాయలు అమ్ముకొని రిటర్న్ వస్తున్నాడు మునేశ్వరం. ఆయన గుద్దేసరి తాగుపోతే అతను ఆసుపత్రిలో ఉన్నాడు కదా. ఈ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఇప్పుడు మునేశ్వరం చనిపోయిన తర్వాత ఈ కుటుంబంకి ఎవరు లేరు పాపం. రిమైనింగ్ కార్యక్రమాలు చేయాలని అంచెలు రిమైనింగ్ చేయాలని డబ్బు లేదంట వాళ్ళ దగ్గర. ఎవరండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? జగన్మోహన్ రెడ్డి దళితులని, క్రైస్తవులని ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఇదే మొక్క నేను చెప్పున్నా. అయినా సరే ఇంకా కొంతమంది మారకుండా గొర్రెల్లాగే ఉంటూ జగన్ అసలు ఏమి అనొద్దంటూ ఉన్నారు. ఆయన వల్ల కానీ వాళ్ళ వైసీపీ వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, మేము అండగా ఉంటామని చెప్పాలి. చెప్పకపోగా వల్ల వారినే వేధిస్తూ హింసిస్తూ ఉంటే ఏమనాలి? క్రైస్తవులే మరి ఇప్పుడు చనిపోయిన మునేశ్వర కుటుంబం ఆదుకోవాలి కదా. చనిపోయింది వైసీపీ కార్యకర్త వల్లే కదా. మరి వాడిని ఏం చేయాలి? వాడు ఏడనాడంటో కూడా తెలియదాడు. మరలా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు అన్ని షాపులు మూసేయండి, జనం రోడ్డు మీద తిరగొద్దని చెప్పండి. ఏంటండి ఇవి? షాపులు ధ్వంసం చేసేసి మనుషుల్ని చంపేసేసి అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే అసలు ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఈ చనిపోతున్న వాళ్ళు మళ్ళీ ఎవరు ఉంటారు? జగన్ అభిమానులే. మొన్న ఆ మధ్య సత్యంపల్లి అడగలుగుతుంటే ఆయన కారు కింద పడి చనిపోయింది ఎవరు పాపం? ఇతనే క్రైస్తవుడు అనుకుంటా, అతను కూడా దళితుడే మరెవరు. ఇప్పుడు అలానే చెప్తాడు. నాకే చాలా అబ్మార్జింగ్ ఉందండి. మీ మంచి కోసం చెప్తూ ఉన్నా కానీ మరలా మీ నుంచి రిటర్న్ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత చెప్పిన మారట్లేదు రా బాబు అని అర్థం చేసుకోండి. మీరు ఏ మతమైనా, ఏ క్యాస్ట్ నా సంబంధం లేదు. ఒకటి మాత్రం నా సంబంధం, మీ మంచిని కోరుకొని చెప్తున్నా. ఆ జగన్కి, ఆ వైసీపీకి దూరం జరగండి చాలు. అప్పుడే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు. వాళ్ళు చెప్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా మందు అంట, చిన్న పిల్లలు కూడా గంజాయి అంట. ఏంటి 2019-24 మధ్య రాష్ట్ర సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది ఏంటి? ఇదే కదా. ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే కూటమిలో కూడా కావట్లేదు, బాగా టైం పెట్టినట్టుంది. మీకు బాగా గుర్తుంటే నేను 2019-24 మధ్య చాలాసార్లు చెప్పా, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ప్రభావం, ఈ పాలన యొక్క దరిద్రం వచ్చే 10-20 సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉండేది. మనం చూస్తూనే ఉంటే సైడ్ ఎఫెక్ట్లు అని అన్నా. ఆ సైడ్ ఎఫెక్ట్లే ఈ 2 సంవత్సరాల పాటు ఘోరంగా అనిపిస్తుంది ఏపీలో. ఇప్పుడు కూడా జగన్ అధికారం లేడు. వద్దు, బానిసత్వంతో ఉండకండి. మీరున్నారు టీడీపీ కంటూ పిచ్చి కోతలు కోసి అబాస్పాలు అవ్వకూడదు. క్రాస్ చెక్ చేసుకుని ఈ వీడియోస్ మెయిన్ పర్పస్ కూడా ఏపీలో మిగతా జనాన్ని బాగు చేయాలని. పాప మునేశ్వర కుటుంబం బాధలు
ఆ వీడియో చూడండి. అసలు ఆడవాళ్ళే కదండి దిక్కుమాలి జగన్ మీటింగ్కి వెళ్ళబట్టే ఇలా జరిగించారు. ఆ మీటింగ్ లేకపోయి అలాగే వెళ్ళకపోతే మరణం లేదు కదండి. మరి ఈయన వ్యాపారం చేసుకుని వస్తున్నారు, అలాగే మీటింగ్కి వెళ్ళి వస్తున్నారండి. మరి అలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల అయిందండి అంతేనండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సానుకూలంగా చూడాలి, మాట్లాడడమే కాకుండా. ఇంట్లో ఈ రూపాయలు ఈ 7 రోజుని తాగితే టీకి రూపలేదు. నేను ఎక్కడ తెచ్చిన నా అక్క కానీ నా పిల్ల కానీ బయటికి వెళ్ళి ఎవరైనా అడుగుతారండి. నేను వెళ్ళి పొజిషన్లో లేను. పిల్లోడికి ఎవరు ఇస్తారండి? నేను వెళ్ళి ఈ రోజు నీ పరిస్థితులు ఇలా ఉన్నానంటే నా భర్తకి ఉంటే 10 రూపాయలు బయటికి వెళ్ళి అప్పన్నా తెచ్చి ఇలా కూర్చోబెట్టి నాకు తెచ్చి పెడతాడు కదండి. అసలు తలపాతి లేనప్పుడు నాకు ఇంకా పోషించుకోలేరండి. నా చేతిలో కార్యక్రమం చేతను కూడా రూపలేదు. లేకుండా చేస్తారని జగన్ గారు మీటింగ్కి వెళ్ళి వచ్చారు కదమ్మా. అవునండి. మరి జగన్ గారి వైపు నుంచి ఏమన్నా స్పందన ఉందా పార్టీ నుంచి? కానీ ఏమీ లేక అసలు పరిచయానికే రాలేదండి ఇంతవరకు. ఈ 4వ రోజండి పరిచయం చేతానికి రాలేదండి. అలాంటి ఆయన మాకు ఏం సాయం చేశాడని నేను ఏం చెప్పనండి. చేస్తారన్న నమ్మకం అన్నా ఉందా? నాకు నమ్మకం లేదండి. కానీ మా నాన్నగారికి యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు. కుర్రోళ్ళు ఎలాగున్నారంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. మనం కరెక్ట్గా వెళ్ళినా వచ్చేవాళ్ళు కరెక్ట్గా రావాలి. వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో తెలియట్లేదు. ఒక ప్రాణం పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడ్డట్టే కదండి. తండ్రి ఆధారాలు లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. నేను చాలామందిని చూశాను, నాకు చాలా భయం వేసింది. కానీ మా నాన్నగారికి అది పరిస్థితి అవుతుందని నేను అనుకోలేదండి. జగన్ గారు మీటింగ్కి వచ్చినటువంటి పిల్లలు మద్యం మత్తులో చేశారని తెలుస్తుంది, సమాచారం ఉంది. దీని మీద అంటే వాళ్ళ వైపు నుంచి ఏమన్నా కనీసం స్పందన ఉందా? అసలు మాట్లాడారా మీతో? మీకు ఏమన్నా కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారా? మాకైతే ఎవరు వచ్చి చెప్పలేదండి. అయితే కుర్రోళ్ళు అయితే డ్రింకింగ్ చేసే ఉన్నారు అని మాత్రం తెలిసిందండి. పెట్టకూడదండి అసలు. చిన్నపిల్లలు లేదు, ఎవరైనా ఒకటే. పెద్దవాళ్ళైనా తాగితే మత్తులో ఏం తెలుస్తుందండి? ఎవరైనా ఇంకో కుటుంబానికి అన్యాయమే కదండి. వాళ్ళు బాగానే ఉంటారు, మహా అయితే జైలుకి వెళ్తే కొన్ని సంవత్సరాలు ఉంటారు, తిరిగి వచ్చి మళ్ళీ మామూలే. మళ్ళీ ఇంకోటి చేస్తే ఏం చేస్తారు? ఇంకో కుటుంబం అవుతుంది కదా. వాళ్ళంతా నిర్లక్ష్యంగా గుద్దేసి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ పోని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు మా నాన్నగారిని కూడా పోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా చేర్చామమ్మా మీరు రండి అంటే మేమన్నా బాగు చేయించుకుందాం కదండి, అప్పు చేసన్నా బాగు చేయించుకుందాం కదా. లేదు, వదిలేసి వెళ్ళిపోయారంట. వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పోయారు? మేము పోయారు. మేము బాధపడుతున్నామండి. ఇప్పుడు ఈ కార్యానికి కూడా మాకు రూపాయలు లేదండి చేతిలోను. ఇప్పుడు ఏం చేయాలని మేము ఎంత ఇది పడుతున్నామండి మేము. మరి అలాగైతే ఎలాగండి? కఠినమైన శిక్ష పడాలి కదండి వాళ్ళకి. ఆయన లేకపోతాడండి. ఆ పరిస్థితి ఏంటండి? ఆఖరైతే సావే కదండి మేముండి కూడాను. ఎంత బాధాకరమండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా సరే అండి మమ్మల్ని అసలు దర్శించడానికి కూడా అలా రాలేదండి. మేము ఎంత మాత్రం రెక్కల మీద ఉండమండి. కూలి పని తెస్తే కూడిండి, లేకపోతే లేదు. మమ్మల్ని అలాగ అన్యాయం చేసేసి వెళ్ళిపోరండి ఆయన. కనిపించే ఇల్లు కూడా అప్పు మీద అప్పండి. ఇది 7,000 కట్టాలండి నెలకొచ్చి. మీరు ఆలోచించండి. ఆ అప్పులే తీర్తాడండి, పిల్లల్నే పోషిస్తాడు. ఆ పిల్లోడు చూస్తే అలాగ ఉన్నాడండి, ఒక్కడే కొడుకండి. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏంటండి? ఈవిడంటే ఒక ఇంటికి వెళ్ళిపోయిందండి. నా చెల్లెల్ని ఎలా పోషిస్తాడండి? ఆ పిల్లోడు కూలి పని లేదు, ఈ పిల్ల వెళ్ళలేదండి. చాలా నరకంగా ఉందండి ఆ అబ్బాయి లేక మాకు. చిన్నపిల్లలనే చిన్నోళ్ళు కాదండి, వాళ్ళు చిన్నోళ్ళు పనులు చేస్తారండి. గంజాయిలు, ఈ తాగుడు, ఇవి. ఇంత పిల్లోడు కూడా తాగుడండి, గంజాయిలేనండి. మరి ఆరిసేతనే కాదండి మనం. ఇప్పుడు నా మధ్యన గుద్దేసి వెళ్ళిపోరండి. ఇప్పుడు ఏదో మహానుభావుడు ఎవరో వచ్చి ఆ పిల్లోడిని ఇది అయ్యాడండి. లేకపోతే మేము ఏం చేయాలి చెప్పండి? మాకు ఆ శవం కూడా దొరకపోయింది, మాకు కూడా చూడకపోదు.